ఓ మహిళపై మాజీ సీఎం ప్రవర్తించిన తీరుపై బెంగళూరులో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళలపై పోలీసులు దాడి చేశారు. కుమారస్వామి లేఅవుట్ పోలీస్ స్టేషన్లో మహిళలపై విచక్షణరహితంగా దాడి జరిగింది. పోలీసుల ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు రావడంతో దాడి చేసిన పోలీసులు ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్టుగా సమాచారం. ఓ మహిళపై మాజీ సీఎం ప్రవర్తించిన తీరుపై బెంగళూరులో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళలపై పోలీసులు దాడి చేశారు. కుమారస్వామి లేఅవుట్ పోలీస్ స్టేషన్లో మహిళలపై విచక్షణరహితంగా దాడి జరిగింది. పోలీసుల ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు రావడంతో దాడి చేసిన పోలీసులు ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్టుగా సమాచారం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇచ్చింది మా కరెస్పాండెంట్ వర్మ అందుబాటులోకి వచ్చారు. వర్మ, సిద్ధరామయ్య మహిళపై ప్రవర్తించిన తీరే దేశవ్యాప్తంగా హాట్ ఇష్యూగా మారింది. ఇప్పుడు అదే అంశానికి సంబంధించి కంప్లైంట్ చేసిన మహిళలపై పోలీసుల తీరు మరింత ప్రకంపనలు రేపుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సతీష్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఓ మహిళతో వ్యవహరించిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. దీనిపైన కాంగ్రెస్ వ్యతిరేక పక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో మరోసారి ఇలాంటి వివాదమే రాసుకుంది. ఈసారి పోలీసులు బెంగళూరులోని కుమారస్వామి లేఅవుట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన కొందరు తెలుగు మహిళల పట్ల స్టేషన్ లో ఉన్న పోలీసు సిబ్బంది ప్రవర్తించిన తీరు తీవ్ర అభ్యంతరకరంగా మారిందని చెప్పొచ్చు. మహిళల్ని కుటుంబ సమస్య పైన ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళల్ని కొడుతూ తిడుతూ దుర్భాషలాడుతూ వాళ్ళని బలవంతంగా బయటకు అక్కడ ఉన్న మగ పోలీసులు బయటకు గెంటేయడం జరిగింది. అయితే ఫిర్యాదు చేయడానికి వచ్చిన తమ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై వాళ్ళు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు సెల్ ఫోన్ తో బంధించడంతో వ్యవహారం బయటికి రావడం జరిగింది. దీంతో కర్ణాటకలో పలువురు మహిళా సంఘాలు కూడా ఈ ఘటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన కలకలం రేపడంతో ఉన్నతాధికారులు కూడా చర్యలకు ఉపక్రమించారు. సంబంధిత పోలీసులపై సస్పెన్షన్ చేస్తూ కూడా అక్కడ డీసీపీ చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం మీద కర్ణాటకలో వరుసగా మహిళలపై జరిగిన ఈ ఘటనలు అయితే తీవ్ర చర్చను రేపుతున్నాయి. ఇది ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న కాంగ్రెస్ కి చెందిన సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు ఒకవైపు అయితే, మరోసారి ఇవాళ ఇటువంటి ఘటన అదే ప్రభుత్వంలో ఉన్న పోలీసులు చేసిన ఈ ఘటన అయితే కూడా మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తుందని చెప్పచ్చు. సతీష్. రైట్ వర్మ.